వరంగల్ హైవే మీద జరిగిన నిజమైన భయంకర ఘటన. ఇది సినిమా కథ కాదు, నేను ఊహించి చెప్పే కథ కూడా కాదు. 2022 డిసెంబర్లో వరంగల్ హైవే మీద నిజంగా జరిగిన సంఘటన. ఆ రాత్రి సమయం 2:47. నా ఫ్రెండ్ రవి హైదరాబాద్లో నైట్ షిఫ్ట్ ముగించుకుని వరంగల్కి కారులో వస్తున్నాడు. సమయం దాదాపు 2:30. హైవే మీద వాహనాలు చాలా తక్కువ, మంచు కూడా కొంచెం ఎక్కువగా ఉంది. అచానక రోడ్డు పక్కన తెల్ల చీర కట్టుకున్న ఓ అమ్మాయి నిలబడుంది. రవి మొదట పెద్దగా పట్టించుకోలేదు. రాత్రి వేళలో ఎవరైనా ఉండొచ్చని అనుకున్నాడు. కానీ కారు దగ్గరికి రాగానే ఆ అమ్మాయి తల నెమ్మదిగా అతని వైపు తిప్పింది. ముఖం స్పష్టంగా కనిపించలేదు. రవి వెంటనే కార్ స్పీడ్ పెంచాడు. 5 నిమిషాల తర్వాత రియర్ వ్యూ మిర్రర్లో చూశాడు. అక్కడ చూసిన దృశ్యం అతని గుండె ఆగిపోయేలా చేసింది. ఆ అమ్మాయి కారు వెనకాల పరిగెత్తుతోంది. సాధారణంగా కాదు, కార్ స్పీడ్ 80లో ఉంది, కానీ ఆమె అదే స్పీడ్తో పరిగెత్తుతోంది. రవి భయంతో యాక్సిలేటర్ పూర్తిగా నొక్కాడు. అకస్మాత్తుగా కారు ఇంజిన్ ఆగిపోయింది. హైవే మధ్యలో ఫోన్కు నెట్వర్క్ లేదు. కార్ లైట్లు మసకబారుతున్నాయి. రియర్ మిర్రర్లో మళ్లీ చూశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి కార్ పక్కనే నిలబడు. కార్ గ్లాస్ మీద నెమ్మదిగా టక్ టక్ తలుపు తట్టిన శబ్దం. అప్పుడే ఒక స్వరం, రవి తలుపు తీ. అది అతని అమ్మ స్వరంలాగా ఉంది. కానీ అతని అమ్మ 2 సంవత్సరాల క్రితమే చనిపోయింది. కార్ గ్లాస్ నెమ్మదిగా మబ్బులా మారింది. బయట నుంచి ఒక వేలి రక్తంతో గ్లాస్ మీద రాయడం మొదలుపెట్టింది. నువ్వు చూడకూడదు, రవి కేక వేశాడు. కళ్ళు మూసుకున్నాడు. ఉదయం 5:30 పోలీస్ పెట్రోల్ వాహనం ఆ కారును రోడ్ పక్కన గమనించింది. రవి కారులోనే అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఇంజిన్ మాత్రం సరిగా పనిచేస్తోంది. మెకానిక్ చెక్ చేశాడు, ఎలాంటి సమస్య లేదు. కానీ భయంకర విషయం ఏమిటంటే కార్ గ్లాస్ మీద లోపల నుంచి గోకిన గుర్తులున్నాయి. ఆ రోజు నుంచి రవి ఆ హైవే రూట్ ఉపయోగించడం లేదు. ఈ సంఘటన పోలీస్ రికార్డుల్లో ఉందని చెప్తారు, కానీ అసలు నిజం ఎవరికి తెలియదు. మీరెప్పుడైనా రాత్రి ఒంటరిగా హైవే మీద డ్రైవ్ చేస్తే రియర్ మిర్రర్లో ఒకసారి చూసుకోండి. మీ వెనక నిజంగా ఎవరున్నారో మీకు తెలియకపోవచ్చు. రాత్రి 2:47 అయ్యే సమయానికి మీ ఫోన్లో టైం చూడండి. ఆ సమయానికే ఈ సంఘటన మొదలైంది. ఇలాంటి నిజమైన భయంకర సంఘటనలు ఇంకా వినాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే తరువాతి కథ ఇంకా భయంకరం.